అమ్మా వాళ్ళు అన్న వచ్చిండే దాన్ని ఆ బ్యాగ్ పట్టుకొని వెళ్ళమని చెప్పేశాను ఇక ఆ ఇంట్లోన్న ఆ బీరువా ఆ బోళ్ళు ఆ సామాన్ మొత్తం ఒక ట్రాలీ మాట్లాడి నేను ఇంటికి పంపిస్తా రమ్మను వాళ్ళను. ఏంది బావా అట్లా అంటాను? నీకు దండం పెడతా బావా, చెల్లె మీరు ఇద్దరు కలిసి ఉండాలి బావా, నీకు కాళ్ళు మొక్తా బావా, ప్లీజ్ బావా. ఇక శివ, నా నిర్ణయాన్ని ఆల్రెడీ నీకు ఆ పెద్ద మనుషుల ముందే చెప్పేసిన. నేను ఎంత మొండనో మీకు తెలుసు. నేను ఇక మళ్ళీ అసలే మారను. బరాబరే నువ్వు నీ చెల్లెని ఇంటికి తీసుకొని పోయి నాకు విడాకుల నోటీస్ పంపి నీ సంతకం పెట్టి పంపిస్తా అంతే. ఇక ఎందుకు అట్లా అంటాను బావా? నువ్వు మా చెల్లి ఇద్దరు కలిసి ఉండాలనే కదా బావా నా ఈ చేతుల్లో మీ ఇద్దరు కలిపింది నేను బావా. ఇదే చేతులతోని నేను మండపం తీసుకుపోయి కూర్చోపెట్టి మా చెల్లెని నేను కలిపిన బావా. కానీ ఇదే చేతులతోని మా చెల్లెని విడగొట్టి మళ్ళీ తీసుకోమంటారని చూసిన బావా. నా మనసు ఒప్పట్లేదు బావా. నేను దండం పెడతా బావా, నీకు కాలం మొక్తా బావా, నువ్వు మా చెల్లె కలిసి ఉండాలి బావా, ప్లీజ్ బావా. ఏగో శివ, ఇట్లాంటి ఎమోషనల్ డైలాగులు సినిమాలలో అక్కడిక్కడ అయితే సెట్ అవుతాయి కావచ్చు, కానీ మన రియల్ లైఫ్లో సెట్గా అర్థమవుతుందా? చక్కగా వచ్చినోడివి నీ చెల్లె రెడీ అయి ఉన్నది, దాన్ని తీసుకొని పో. అట్లా అనకు బావా, నీకు దండం పెడతా బావా. నువ్వు మా చెల్లె నిండు నూరేళ్ళు కలిసి ఉంటారు అనుకున్నా బావా, కానీ ఇప్పుడు విడాకులు నేను ఎందుకంటున్నావు బావా? ఇగో నాకు అర్థమైంది శివ నీ బాధ అంతేందో. విడాకులు తీసుకున్న తర్వాత నీ చెల్లె లైఫ్ ఏమవుతుంది అనేది ఆలోచిస్తాను కదా. ఇగో నీకు దమ్ము ఉంటే, నిజంగా నీకు నీ చెల్లెల మీద ప్రేమ ఉంటే, విడాకులు తీసుకున్నాక 3 నెలల లోపు నీ చెల్లెకి ఇంకో పెళ్ళి చేసి చూపి అప్పుడు నమ్ముతాను నేను నిజంగా నీకు నీ చెల్లె మీద ప్రేమ ఉన్నదని చెప్పేసి. అంతేగానే అద్దంటానే నన్ను వచ్చి బతలాడతాను ఎందుకు? ఏంది బావ అట్లా అంటారు? మీరే నా పెద్ద బావ, మీరు చిన్న బావ, ఇద్దరు నా బావలు బావా. బావా నా కంటంలో పానున్నంత వరకు మీరిద్దరు నా బావలు బావా. నేను ఇంకో మాత్రం అస్సలు ఉంచుకోలేను బావా. మొత్తం పొద్దుగాల జోకులు ఎత్తావు. ఈ నుంచి అసలు మీరెవలో మేమెవలమో అసలు మీకు మాకు సంబంధమే లేదు. నీ పెద్ద బావ అంటాడు సచ్చిందని చెప్పేసి అనుకో నువ్వు. అంతే చెప్తాను కదా, నీకు దమ్ము ఉంటే నీ చెల్లెల మీద నీకు అంత ప్రేమ ఉంటే దాన్ని తీసుకొని పోయి నాకు విడాకులు ఇచ్చి 3 నెలల దానికి పెళ్లి చేసి చూపియు, అప్పుడు నేను నువ్వు చెప్పిన మాట వింటావో. అయ్యో దేవుడా, ఏం చేయాలో అర్థమేంటలేదు. అత్తమ్మ మీరేం చెప్పరండి అత్తమ్మ? ఏం చెప్పాలి అల్లుడా, ఎంత చెప్పినా వాడు ఇంటలేడు. నా కడుపులో చెడబుట్టిండు వాడు. అన్న నేను ఎక్కడికి రాను, ఆయన అట్లనే అంటారు. నువ్వు ఇంటికి పో. అత్తమ్మ నేను ఎక్కడికి పోను, మన ఇంటికాడనే ఉంటా. అబ్బా నీ మహానాటి పర్ఫార్మెన్స్ నా దగ్గర చూపించకు అమ్మా. ముందే చెప్తానా, అది కనుక ఇంట్లోన్నా అనుకో నీకుంటుంది దానికి ఉంటుంది. ముందే చెప్తానా, చక్కగా ఇంటికి వెళ్ళమని చెప్పు దానికి అంతే. నేను వెళ్ళనండి, నేను ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను, ఇక్కడే ఉంటా. అన్న ఆయన అటెండ్ అంటాడు, నువ్వు ఇంటికి పో. ఏం చేయాలి నేను చెల్లె? బాబా ఎంత చెప్పినా ఇంట్లేడే. బావా మీరు మా చెల్లె ఇద్దరు కలిసి ఉండాలి బాబా. ఒక్కసారి దాన్ని చూడు బాబా ఎంత బాధపడుతుందో.